Welcome to ABN and PRR College online classes. This session is for final BSc microbiology students. So, coming to the session, our today's topic is bioremediation. So, ఈరోజు టాపిక్ వచ్చి bioremediation అండి. సో దిస్ ఈస్ ఫ్రమ్ యూనిట్ 4. సో ఆల్రెడీ యూనిట్ 4లో మనం కొన్ని టాపిక్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ అనదర్ టాపిక్ bioremediation, microorganisms in bioremediation process అండి. సో దిస్ ఈస్ ఫ్రమ్ యూనిట్ 4. సో కమింగ్స్ టు ద టాపిక్, సో మనకి ఆల్రెడీ తెలుసు యాక్చువల్లీ ఎన్విరాన్మెంట్ అన్నది చాలా వాటితో పొల్యూటెంట్ అయిపోతూ ఉంటుంది. సో లైక్ ప్లాస్టిక్ కానీ లేకుంటే డిఫరెంట్ మెటీరియల్స్తో మనకి ఎన్విరాన్మెంట్ సాయిల్ కానీ ఎయిర్ కానీ వాటర్ కానీ పొల్యూషన్ అన్నది జరుగుతుంది. సో ఈ పొల్యూషన్ వల్ల చాలా మటుకు ఎన్విరాన్మెంట్ అన్నది చాలా హార్మ్ఫుల్గా అవుతుందన్నమాట. సో అవన్నీ ఎలా క్లీన్ చేయాలి, ఓకేనా, సాయిల్ కానీ వాటర్ కానీ ఎయిర్ కానీ, సో ఎలా క్లీన్ చేయాలి బై ద హెల్ప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో యాజ్ ఎ మైక్రోబయాలజీ స్టూడెంట్స్ వీ షుడ్ నో వాట్ ఆర్ ద డిఫరెంట్ బెనిఫిట్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో మైక్రో ఆర్గానిజమ్స్ని యూజ్ చేసి మనం ఎన్విరాన్మెంట్ని ఎలా క్లీన్ చేస్తున్నాము. సో దట్ ప్రాసెస్ ఈస్ నథింగ్ బట్ బయోరెమిడియేషన్ అండి. So bioremediation. So what is a bioremediation? Bioremediation refers to the process of using microorganisms to remove the environmental pollutants. సో ఎన్విరాన్మెంట్లో ఉన్న పొల్యూటెంట్స్ని రిమూవ్ చేయడానికి మనము మైక్రో ఆర్గానిజమ్స్ని యూజ్ చేస్తాం. సో ఆ ప్రాసెస్ని ఏమన్నాము అంటే బయోరెమిడియేషన్ అని అన్నాం, ఓకేనండి. సో మనం ఎన్విరాన్మెంట్లో ఉన్న పొల్యూటెంట్స్ని రిమూవ్ చేయడానికి మైక్రో ఆర్గానిజమ్స్ని యూజ్ చేస్తున్నాం. సో ఆ యూజ్ చేసి పొల్యూటెంట్స్ని రిమూవ్ చేసే ప్రాసెస్ని ఏమన్నాము అంటే దట్ ప్రాసెస్ ఈస్ నోన్ యాజ్ బయోరెమిడియేషన్. సో దాన్నే మనం బయోరెమిడియేషన్ అన్నాం. సో మనము రిమూవ్ చేస్తాము అంటే ఎన్విరాన్మెంట్ నుంచి టాక్సిక్ వేస్ట్, దట్ ఈస్ నథింగ్ బట్ టాక్సిక్ వేస్ట్ ఫ్రమ్ సాయిల్ వాటర్ అండ్ ఎయిర్. డిఫరెంట్ టాక్సిక్ వేస్ట్ మనము సాయిల్ నుంచి కానీ ఎయిర్ నుంచి కానీ వాటర్ నుంచి కానీ మనము రిమూవ్ చేస్తాం అనమాట. సో ఆ సాయిల్ వేస్ట్ అనేవి ఏంటంటే మేబీ ఇట్ ఈస్ ఆయిల్ స్లడ్జెస్ అయినా అయి ఉండొచ్చు, లేకుంటే ఎఫ్లూయెంట్స్, ఆర్గానిక్ మ్యాటర్స్, సో ఇలా డిఫరెంట్ టాక్సిక్ కెమికల్స్, సో ఇలా డిఫరెంట్గా ఉంటాయి కదండి మనకి టాక్సిక్ వేస్ట్స్. సో వాటిని మనము ఎన్విరాన్మెంట్ నుంచి క్లీన్ చేస్తాం అనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ యూజ్ చేసి ఆ పర్టికులర్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఏమైతే ఉన్నాయో వాటిని డిగ్రేడ్ చేస్తాం అనమాట. సో దట్ ఈస్ బయోరెమిడియేషన్. ఆ ప్రాసెస్ని మనము బయోరెమిడియేషన్ అంటాం. సో హియర్ ద స్కావెంజర్స్ ఆర్ మైక్రోబ్స్. సో మనకి బయోరెమిడియేషన్లో ఉన్న స్కావెంజర్స్ ఏంటి అంటే దోస్ ఆర్ మైక్రోబ్స్ అండి. సో స్కావెంజర్స్ ఆర్ మైక్రోబ్స్. మనం మైక్రోబ్స్ని యూజ్ చేస్తాము టు క్లీన్ అప్ అవర్ ఎన్విరాన్మెంట్. సో మనం ఇక్కడ ఏమి క్లీన్ చేస్తున్నామంటే ద రిమూవల్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్స్. సో డిఫరెంట్ ఆర్గానిక్ మ్యాటర్స్ని లేకుంటే ఆయిల్ స్లడ్జెస్ని, సో ఇలా డిఫరెంట్ టాక్సిక్ కాంపౌండ్స్ని మనము రిమూవ్ చేస్తున్నాం. సో దెర్ ఆర్ సమ్ అదర్ నేమ్స్ ఫర్ బయోరెమిడియేషన్. సో దే ఆర్ బయోట్రీట్మెంట్, బయోరిక్లమినేషన్ అండ్ బయోరిస్టోరేషన్. సో బయోరెమిడియేషన్స్కి అదర్ నేమ్స్ వచ్చి బయో ట్రీట్మెంట్ అని అంటాము, బయో రిక్లిమినేషన్ అని అంటాము అండ్ బయో రీస్టోరేషన్ అని కూడా అంటాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బయోరెమిడియేషన్. సో బయోరెమిడియేషన్ ఈజ్ నథింగ్ బట్ క్లీనింగ్ అప్ అవర్ ఎన్విరాన్మెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ microorganisms, and that process is known as bioremediation. So what are we cleaning? So what are those? Ante there are toxic wastes from soil, water and air. What are the toxic wastes? So those toxic wastes are nothing but organic wastes, the removal of organic wastes by microbes from environment to clean up our environment. సో ఎన్విరాన్మెంట్ నుంచి టాక్సిక్ వేస్ట్ని క్లీన్ చేయడమే మనం మైక్రో ఆర్గానిజమ్స్ని యూజ్ చేసి క్లీన్ చేసే ప్రాసెస్ని మనం ఏమంటున్నాము అంటే బయోరెమిడియేషన్ అని అంటున్నాం. సో నెక్స్ట్ బయోరెమిడియేషన్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. సో మనం బయోరెమిడియేషన్ ప్రాసెస్ని డిఫరెంట్ ప్రాసెసెస్ ఉంటాయి ఇందులో మనకి బయోరెమిడియేషన్లో. సో ఆ ప్రాసెస్ ఏంటి అంటే in-situ bioremediation, first one వచ్చి. సో there are 4 different types ఉంటాయండి. ఫస్ట్ వన్ ఈజ్ in-situ bioremediation, నెక్స్ట్ composting, నెక్స్ట్ land farming and
digestion in a above ground reactor. So these are the 4 different types of process which are used in bioremediation. సో ఈ బయోరెమిడియేషన్లో మనము యూస్ చేసే 4 different types అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సూట్ బయోరెమిడియేషన్. సో వాట్ ఈస్ ఇన్సూట్ బయోరెమిడియేషన్? సో ఇన్సూట్ bioremediation అంటే the removal of oil contaminants naturally from soil by adding enough nutrients to the soil is known as ఇన్సూట్ bioremediation. సో సాయిల్లో ఉండే ఆయిల్ కంటామినెంట్స్, ఓకేనండి. సో సాయిల్ అన్నది ఆయిల్తో కంటామినేషన్ అయిపోయినప్పుడు సో ఆ సాయిల్ని క్లీన్ చేయడానికి మనం యూస్ చేసే ప్రాసెస్ ఏంటి అంటే ఇన్సూట్ బయోరెమిడియేషన్ అంటాము. సో హియర్ దెర్ ఈజ్ ఎ డైరెక్ట్ అప్రోచ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం డిగ్రేడేషన్స్ అండి. సో మైక్రోబియల్ డిగ్రేడేషన్ అనేది డైరెక్ట్ అప్రోచ్ ఉంటుంది. అంటే ఆర్గానిజమ్స్ అనేవి డైరెక్ట్గా మనకి కంటామినెంట్స్తో అప్రోచ్ అయ్యి డిగ్రేడేషన్ అనేది చేస్తాయి అన్నమాట. సో అంటే దిస్ ఈజ్ డైరెక్ట్ మెథడ్ అనమాట. సో మనకి ఏదైతే కంటామినెంట్ ఉందో జినోబయోటిక్స్, సో ఏవైతే జినోబయోటిక్స్ కంటామినెంట్స్ ఉన్నాయో ఆ కంటామినెంట్స్కి మన మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి క్లీనింగ్ అనేవి డిగ్రేడేషన్ అనేవి చేస్తాయి అన్నమాట. సో హియర్ దెర్ ఆర్ మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే సాయిల్కి ఏదైతే ప్లేస్ మనం క్లీన్ చేయాలి అని అనుకుంటున్నాము, ఐ మీన్ డిగ్రేడేషన్ అవ్వాలి, ఏదైతే ప్లేస్ మనకి కంటామినెంట్స్ అనేవి రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ ఏరియాలో మనం ఏం చేస్తామంటే న్యూట్రియంట్స్ని యాడ్ చేస్తామండి. ఓకేనా? సో దెర్ ఈస్ అన్ addition of adequate quantity of nutrients at the site promotes microbial growth. సో ఎక్కడైతే మనము ఈ కంటామినెంట్స్ని రిమూవ్ చేయాలనుకుంటున్నామో దాని ఆ సైట్లో మనం ఏం చేస్తాము అంటే అడిక్వేట్ న్యూట్రియంట్స్ని యాడ్ చేస్తాం ఫర్ ద గ్రోత్ ఆఫ్ మైక్రోబ్స్ అండి. సో మైక్రోబ్స్ గ్రో అవ్వడానికి మనము ఏ ప్లేస్ అయితే క్లీన్ చేయాలనుకుంటున్నాము ఆ ప్లేస్లో మనము న్యూట్రియంట్స్ని యాడ్ చేస్తాము. అక్కడ మనకి ఏమవుతాయంటే సో న్యూట్రియంట్స్ యాడ్ చేయడం వల్ల ఏమవుతాయంటే ఎక్సెస్ న్యూట్రియంట్స్ ఉండడం వల్ల మైక్రోబియల్ గ్రోత్ అనేది ఉంటుంది. సో మైక్రోబియల్ గ్రోత్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మనం సప్లై చేసే న్యూట్రియంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మనం ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనేవి సప్లై చేస్తే మనకి మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి బాగా గ్రో అవుతాయి. సో అవి గ్రో అయిన తర్వాత ఏం చేస్తాయి అంటే ఏదైతే కంటామినెంట్స్ ఉన్నాయో వాటి మీద ఇవి ఎక్స్పోజ్ అయ్యి సో దే డెవలప్ ద మెటబాలిక్ ఎబిలిటీ టు డిగ్రేడ్ దెమ్. సో మనకి ఎక్కడైతే కంటామినెంట్స్ ఉన్నాయో అక్కడ ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఆ కంటామినెంట్స్ మీద యాక్ట్ చేసి సో వీటి యొక్క మెటబాలిక్ యాక్టివిటీతో డిగ్రేడేషన్ అనేవి చేస్తాయండి. సో ఐ థింక్ యూ గాట్ మై పాయింట్. సో ఎక్కడైతే మనము ఏ ప్లేస్ని అయితే మనము క్లీన్ చేయాలనుకుంటున్నామో ఆర్ వేర్ ద ప్లేస్ వీ వాంట్ టు రిమూవ్ ఆర్ కంటామినెంట్స్, సో కంటామినెంట్స్ ఎక్కడైతే రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ సైట్లో మనం ఏం చేస్తున్నాము అంటే న్యూట్రియంట్స్ని యాడ్ చేస్తున్నాం. సో న్యూట్రియంట్స్ని యాడ్ చేసినప్పుడు డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ సఫిషియంట్ ఆర్ అడెక్వేట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ దెర్ ఇస్ ఎ గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో మైక్రోబియల్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ మైక్రోబియల్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నవి సో వాటి యొక్క మెటబాలిక్ ఎబిలిటీ ద్వారా మనకి ఈ కంటామినెంట్స్ని డిగ్రేడ్ చేస్తాయి అన్నమాట. సో డిగ్రేడ్ చేసి ఆ ప్లేస్ని మనకి క్లీన్ చేస్తాయి అన్నమాట విత్ ద హెల్ప్ ఆఫ్ డిఫరెంట్. సో అక్కడ మనకి ఆ ప్లేస్ అనేది క్లీన్ చేస్తాయి అన్నమాట. ఓకేనండి? సో దట్ ఈస్ ఇన్సూట్ బయోరెమిడియేషన్. సో ఇన్సూట్ బయోరెమిడియేషన్ అనేది మనకి ఏంటి అంటే ఇట్స్ ఎ వెరీ చీప్ అండి అండ్ ఇట్స్ వీ కెన్ యూస్ ఇట్ టు ట్రీట్ లార్జ్ ఏరియాస్. సో ఇది లార్జ్ ఏరియాస్ని క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది. లైక్ ఆయిల్ కంటామినెంట్స్ అని చెప్పుకున్నాం కదా, ఆయిల్ అన్నది మనకి ఆయిల్ స్పిల్లేజెస్ బీచెస్లోను వాటిలోను ఆయిల్స్ అనేవి స్ప్రెడ్ అయిపోయినాయి అనుకోండి. సో అక్కడ మనకి ఈ మైక్రోబియల్ గ్రోత్ ద్వారా ఆయిల్ అన్నది డిగ్రేడ్ చేస్తారనమాట. సో వాటర్లో మనం ఆయిల్ మిక్స్ అయిపోతే తీయలేం కదా. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ మైక్రో ఆర్గానిజమ్స్ దే రిమూవ్ ద ఆయిల్ కంటామినెంట్స్ అనమాట. సో దిస్ ఈజ్ ఇన్సూట్ బయోరెమిడియేషన్. సో నెక్స్ట్ వచ్చి కంపోస్టింగ్. సో అందరికీ తెలుసు కంపోస్టింగ్ ఇట్స్ ఎ వెరీ ఈజీ మెథడ్ అండ్ సో వెల్ నోన్ మెథడ్ కూడానండి కంపోస్టింగ్ అనేది. సో కంపోస్టింగ్ అంటే ఏంటి అంటే కంపోస్ట్ ఈజ్ ఏ మిక్స్చర్ ఆఫ్ డికేడ్ ఆర్గానిక్ మ్యాటర్ అండ్ ఈజ్ రిచ్ ఇన్ మైక్రో ఆర్గానిజమ్స్. సో కంపోస్ట్ అంటే ఏంటంటే ఇట్స్ ఏ డికేడ్ ఆర్గానిక్ మ్యాటర్
మిక్స్చర్ ఆఫ్ డికేడ్ ఆర్గానిక్ మ్యాటర్. సో ఆర్గానిక్ మ్యాటర్ అన్నది డికే అవుతుంది కదా, సో వాటిలో మనకి మైక్రో ఆర్గానిజమ్స్ అన్నవి రిచ్గా ఉంటాయి. సో దాన్నే మనం ఏమంటాము అంటే కంపోస్ట్ అని అంటాం. సో మైక్రో ఆర్గానిజమ్స్ కెన్ డిగ్రేడ్ వేస్ట్ దట్ కెన్ బి ట్రీటెడ్ ఈజీలీ. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి మనం ఏదైతే వేస్ట్ ఉందో, సో మనం ఏదైతే డిగ్రేడ్ చేయాలనుకుంటున్నామో వేస్ట్ని, సో ఆ వేస్ట్ అన్నది ఏం చేస్తాము అంటే జస్ట్ ఒక పైల్ లాగా వేస్తాం. జస్ట్ లైక్ ఒక పైల్ మీన్స్ యాజ్ అ మేబీ ఇట్స్ జస్ట్ లుక్ లైక్ ఏ మౌంటైన్, చిన్న ఒక మౌంటైన్ లాగా చిన్నగా ఒక ప్లేస్ చేస్తాం అనమాట. ఒక ప్లేస్ దగ్గర వాటిని ఒక చిన్న మౌంటైన్ లాగా మనము అరేంజ్ చేస్తాం. సో దాన్ని పైల్ అని అంటామండి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే వేస్ట్ని ఒక పైల్ లాగా వేసి వాటి మీద మనము మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి వేసినప్పుడు, సో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఏం చేస్తాయి అంటే ఆ వేస్ట్లో ఉన్న ఆర్గానిక్ మ్యాటర్ని డిగ్రేడ్ చేస్తాయి అనమాట. ఓకేనండి. సో ఆ వేస్ట్లో ఉన్న ఆర్గానిక్ మ్యాటర్ని డిగ్రేడ్ చేస్తాయి. సో ఆర్గానిక్ మ్యాటర్ ఈజ్ అరేంజ్డ్ యాజ్ ఎ లార్జ్ కంపోస్ట్ పిట్. మనం తీసుకున్న వేస్ట్ ఉంటుంది కదా, సో దట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఆర్గానిక్ మ్యాటర్. ద వేస్ట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఆర్గానిక్ మ్యాటర్ కదండి. సో ఆ ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది కదా వేస్ట్, సో ఆ వేస్ట్ మీద ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నవి యాక్ట్ చేసి మనకి ఏం చేస్తాయి అంటే ఆ ఆర్గానిక్ మ్యాటర్ అంతటిని డిగ్రేడ్ చేస్తాయి అనమాట, వితౌట్ ఎనీ టాక్సిక్ సబ్స్టెన్సెస్. సో ఎనీ టాక్సిక్ సబ్స్టెన్సెస్ అనేవి ప్రెజెంట్ అవ్వకుండా మనకి ఆర్గానిక్ మ్యాటర్ని డికే చేస్తాయి. సో ఏం చేస్తాయి అంటే ఆ ఆర్గానిక్ మ్యాటర్లో ఉన్న కెమికల్స్ని రెడ్యూస్ చేస్తాయి అనమాట, వాటి యొక్క కాన్సన్ట్రేషన్ని రెడ్యూస్ చేస్తాయి. ఓకేనండి. ఎలా ఆర్గానిక్ మ్యాటర్లో ఉన్న కెమికల్స్ ఉంటాయి కదా, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి ఆర్గానిక్ మ్యాటర్లో. సో ఆ కెమికల్స్ యొక్క పర్సంటేజ్ అన్నది, వాటి యొక్క కాన్సన్ట్రేషన్ అన్నది ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయంటే రెడ్యూస్ చేస్తాయి అనమాట బై డిగ్రేడింగ్. సో డిగ్రేడ్ చేసి ఆ కెమికల్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేవి రెడ్యూస్ చేస్తాయి అనమాట. సో అలా రెడ్యూస్ చేయడం వల్ల ఏంటి అంటే అవి ఎన్విరాన్మెంట్కి హార్మ్ చేయకుండా ఉంటాయి అనమాట. సో about 90% of waste are degraded within 80 days compost pile at 55 degrees Celsius. సో అబౌట్ 90% ఆఫ్ వేస్ట్ అన్నది మనకి డిగ్రేడ్ అయిపోతుందండి 80 డేస్లో మనకి. సో 80 డేస్లో మనకి 90% ఆఫ్ వేస్ట్ అన్నది డిగ్రేడ్ అయిపోతుంది అనమాట. ఓకేనండి. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఆర్గానిక్ మ్యాటర్ దట్ ఈస్ నథింగ్ బట్ వేస్ట్ని తీసుకొని ఒక పైల్ లాగా వేసి వాటి మీద మైక్రో ఆర్గానిజమ్స్ని ఎంటర్ చేసి, సో ఆ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఏం చేస్తున్నాయంటే ఆ వేస్ట్లో ఉన్న ఆర్గానిక్ మ్యాటర్ని డికంపోజ్ చేస్తున్నాయి. సో ఆర్గానిక్ మ్యాటర్లోనే ఏంటి డికంపోజ్ చేస్తున్నాయి అంటే కెమికల్స్ని డిగ్రేడ్ చేస్తున్నాయి అనమాట. అంటే ఆర్గానిక్ మ్యాటర్లో ఉన్న కెమికల్స్ యొక్క కాన్సన్ట్రేషన్ని రెడ్యూస్ చేస్తున్నాయి. సో రెడ్యూస్ చేసి డిగ్రేడ్ చేస్తున్నాయి మైక్రో ఆర్గానిజమ్స్. సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఆర్గానిక్ మ్యాటర్ అన్నది తొందరగా మనకి డిగ్రేడ్ అయిపోతుంది. అండ్ ఫైనల్లీ డిగ్రేడ్ అయిపోయిన తర్వాత మనకి ఫైనల్గా వచ్చిన ప్రోడక్ట్ ఉంటుంది కదండి కంపోస్ట్ పైల్, సో దాన్ని ఏం చేస్తాము అంటే ఫెర్టిలైజర్ కింద యూస్ చేస్తామండి. ఓకేనా. ఆర్గానిక్ మ్యాటర్ అంతా డిగ్రేడ్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా ఫైనల్గా ఒక సమ్ అమౌంట్ ఆఫ్ కాంపౌండ్స్ వస్తాయి కదా, కంపోస్ట్ వస్తుంది కదా. సో ఆ కంపోస్ట్ని ఏం చేస్తాము అంటే ఆ కంపోస్ట్ పైల్ని మనము ఫెర్టిలైజర్ కింద యూస్ చేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కంపోస్టింగ్ అండి. నెక్స్ట్ ల్యాండ్ ఫార్మింగ్. సో ఇట్స్ FO కాదండి, FARMING, ల్యాండ్ ఫార్మింగ్, FARMING, సారీ ఫర్ ద స్పెల్లింగ్ మిస్టేక్. ల్యాండ్ ఫార్మింగ్ అండి. సో ల్యాండ్ ఫార్మింగ్. సో degrade oil waste by microbes existing in sludge is known as land farming. సో ల్యాండ్ ఫార్మింగ్ అంటే ఏంటి అంటే ఆయిల్ వేస్ట్ని డిగ్రేడ్ చేస్తాం బై ద హెల్ప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో మైక్రోబ్స్ని యూస్ చేసి మనము ఆయిల్ వేస్ట్ని డిగ్రేడ్ చేస్తాం అనమాట. స్లడ్జ్లో ఉండే ఆయిల్ వేస్ట్ని డిగ్రేడ్ చేస్తాం, దాన్ని ల్యాండ్ ఫార్మింగ్ అని అన్నాం. సో ల్యాండ్ ఫార్మింగ్లో మనం ప్రాసెస్ ఏం చేస్తాము అంటే లైట్ loamy soil is spread uniformly to a height of half a foot. Oil sludge is piled. సో loamy soil అంటే హ్యూమస్ సాయిల్ అండి. హ్యూమస్ ఉన్న సాయిల్ అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఫెర్టిలిటీ సాయిల్. ఇన్ అదర్ వర్డ్స్ ఇట్స్ ఫెర్టిలిటీ సాయిల్ అనమాట, హ్యూమస్ సాయిల్ అని అంటాం. సో లైట్ హ్యూమస్ సాయిల్ని ఏం చేస్తాము అంటే హాఫ్ ఫుట్ హైట్ వరకు, అంటే ఆయిల్ స్లడ్జ్ ఉంటుంది కదండి, ఆయిల్ స్లడ్జ్ పైల్డ్. సో ఆయిల్ స్లడ్జ్
ఆయిల్ స్లడ్జ్ మీద మనం ఏం చేస్తాము అంటే హ్యూమస్ సాయిల్ అనేది ఒక హాఫ్ ఫీట్ వరకు వేస్తామన్నమాట. హాఫ్ ఫీట్ హైట్ వరకు మనము యూనిఫామ్ మోషన్‌లో మనం స్ప్రెడ్ చేస్తాం. స్ప్రెడ్ చేసిన తర్వాత దానికి ఎక్స్ట్రాగా నైట్రేట్స్, ఫాస్ఫేట్స్, పౌడర్డ్ లైమ్ స్టోన్ అన్నవి యాడ్ చేస్తామన్నమాట. దీస్ ఆర్ ద ఎక్స్ట్రా న్యూట్రియంట్స్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఓకేనండి. సో నైట్రేట్స్, ఫాస్ఫేట్స్, పౌడర్డ్ లైమ్ స్టోన్స్ ఆర్ స్ప్రెడ్ ఓవర్ ద స్లడ్జ్. సో ఆ స్లడ్జ్ మీద మనము ఎక్స్ట్రా న్యూట్రియంట్స్ని స్ప్రెడ్ చేస్తాం. సో స్ప్రెడ్ చేసిన తర్వాత మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి గ్రో అవుతాయి. ఓకేనండి. సో యాజ్ వీ ఆల్ నో దట్ ఎక్స్ట్రా న్యూట్రియంట్స్ అన్నవి మనం సప్లై చేస్తే ఆర్గానిజం యొక్క గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి గ్రో అవుతాయి. సో వీ హ్యావ్ టు మెయింటైన్ pH అండ్ టెంపరేచర్. సో pH టెంపరేచర్ మనము అడ్జస్ట్ చేసుకోవాలండి. సో టెంపరేచర్ మస్ట్ బి 20 degrees to 30 degrees ఉండాలి అండ్ pH మస్ట్ బి 7 to 8 ఉండాలండి. సో ఓకేనా. సో pH అండ్ టెంపరేచర్ మనము అడ్జస్ట్ చేసుకుంటాం. సో ఇలా pH టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి మాక్సిమం మైక్రోబియల్ గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. సో మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి బాగా గ్రో అవుతాయి. గ్రో అయ్యి మనకి ఆయిల్ స్లడ్జ్ని క్లీన్ చేస్తాయి అన్నమాట. సో అలా మనము టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ద మైక్రోబ్స్ డిగ్రేడ్ 50 to 70% ఆఫ్ ఆయిల్ వేస్ట్స్ ఇన్ ద స్లడ్జ్ విత్ ఇన్ 4 days. సో 4 daysలో మనకి ఆ ఆయిల్ వేస్ట్ స్లడ్జ్లో ఉన్న ఆయిల్ వేస్ట్ని 50 to 70% వరకు డిగ్రేడ్ చేస్తాయండి మైక్రోబ్స్. ఓకేనా. సో ఫస్ట్ ఏం చేసాము అంటే ఆయిల్ స్లడ్జ్ ఏదైతే ఉందో దానిపైన మనము లూమీ సాయిల్ అనేది వేసాం. దట్ ఈస్ నథింగ్ బట్ హ్యూమస్ సాయిల్. ఒక యూనిఫామ్ మోషన్లో 1 feet వరకు మనము ఆ స్లడ్జ్ మీద సాయిల్ని స్ప్రెడ్ చేసాం. స్ప్రెడ్ చేసిన తర్వాత మనము ఎక్స్ట్రా న్యూట్రియంట్స్ లైక్ నైట్రేట్స్, ఫాస్ఫేట్స్, లైమ్ స్టోన్ సో ఎక్స్ట్రాగా యాడ్ చేసాం అనమాట స్లడ్జ్ మీద. యాడ్ చేసినప్పుడు మైక్రోబియల్ గ్రోత్ అన్నది సో న్యూట్రియంట్స్ని యూస్ చేసుకుని మైక్రోబియల్ గ్రోత్ అనేది వచ్చింది. సో మైక్రోబియల్ గ్రోత్ వచ్చినప్పుడు మనం టెంపరేచర్ని pHని మెయింటైన్ చేసుకోవాలి. సో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయి అంటే న్యూట్రియంట్స్ని యూటిలైజ్ చేసుకుని ఏదైతే ఆయిల్ వేస్ట్ ఉందో ఆ వేస్ట్ని మనకి డిగ్రేడ్ చేస్తాయి అనమాట. విత్ ఇన్ 4 days దీస్ మైక్రో ఆర్గానిజమ్స్ కెన్ డిగ్రేడ్ 50 to 70% ఆఫ్ ఆయిల్ వేస్ట్. సో 50 to 70% ఆఫ్ ఆయిల్ వేస్ట్ని ఇవి డిగ్రేడ్ చేస్తాయండి. సో దిస్ ఈజ్ ల్యాండ్ ఫార్మింగ్. సో వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ దట్ ద స్పెల్లింగ్ ఈజ్ ల్యాండ్ FARMING. సారీ ఫర్ ద స్పెల్లింగ్ మిస్టేక్. ల్యాండ్ ఫార్మింగ్ FARMING అండి. సో నెక్స్ట్ వచ్చి డైజెషన్ ఇన్ అబోవ్ గ్రౌండ్ రియాక్టర్స్. సో ఇక్కడ మనము రియాక్టర్స్ అనేవి యూస్ చేస్తామండి ఫర్ బయోరెమిడియేషన్ ప్రాసెస్. హియర్ వి యూజ్ రియాక్టర్స్. ఈ ప్రాసెస్లో మనము రియాక్టర్స్ని యూస్ చేస్తాం. సో కంటామినేటెడ్ సాయిల్ ఈస్ ఎవాక్యుయేటెడ్ ఫ్రమ్ అన్ ఏరియా అండ్ పుట్ ఇన్ ద రియాక్టర్. సో కంటామినేటెడ్ సాయిల్ని ఏం చేస్తాము అంటే మనము రియాక్టర్లో ప్లేస్ చేస్తామండి. ఓకేనా. ఏదైతే కంటామినేటెడ్ సాయిల్ ఉందో ఏదైతే మనం క్లీన్ చేయాలనుకుంటున్నామో సాయిల్ని అంటే కంటామినేషన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ సాయిల్ని మనం ఏం చేస్తాము అంటే రియాక్టర్లో వేస్తాం. సో ద సాయిల్ ఈస్ ట్రీటెడ్ విత్ ఎనఫ్ వాటర్ అండ్ స్టిర్డ్ వెల్ టు ఫార్మ్ స్లరీ. సో అలా మనము రియాక్టర్లో సాయిల్ వేసిన తర్వాత దట్ సాయిల్ వాజ్ ట్రీటెడ్ విత్ వాటర్తో ట్రీట్ చేస్తామండి. ట్రీట్ చేసిన తర్వాత దాన్ని బాగా స్టిర్ చేస్తాం. స్టిర్ చేసిన తర్వాత మనకు ఒక స్లర్రీ ఫామ్ అవుతుంది. ఓకేనండి. అంటే ఒక వాటరీ లాగా ఉన్న లిక్విడ్ ఫార్మేట్లో ఒక స్లర్రీ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే స్లర్రీ ఫామ్ అయిన తర్వాత మైక్రోబియల్ గ్రోత్ అనేది వస్తుందండి. సో ఇక్కడ మనము ప్లాస్టిక్స్, గ్రాన్యులేటెడ్ చార్కోలు, డయాటమస్ ఎక్సెట్రా సో ఇవన్నీ మనము వేస్తామన్నమాట. ఇక్కడ ఆల్రెడీ మనం ఏం చేస్తామంటే స్లర్రీలో ప్రిపేర్ అయింది కదండి. సో ఆ స్లర్రీలో మనం ఏం చేస్తామంటే ప్లాస్టిక్ స్పియర్స్ కానీ లేకుంటే గ్రాన్యులేటెడ్ చార్కోల్స్ సో ఇలా ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాం. ఎక్స్ట్రాగా యాడ్ చేసినప్పుడు మనకి మైక్రోబియల్ గ్రోత్ అన్నది ఉంటుందన్నమాట. సో మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి గ్రో అవుతాయి. సో గ్రో అయిన తర్వాత మనము ఈ రియాక్టర్లో ఎనరోబిక్ కండిషన్స్ని మెయింటైన్ చేస్తాం. సో ఎనరోబిక్ కండిషన్ మెయింటైన్ చేయడం వల్ల ఎనరోబిక్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి మనకి ఆ వేస్ట్ని డిగ్రేడ్ చేస్తాయి అనమాట. ఓకేనండి. సో రియాక్టర్లో మనము ఎనరోబిక్ కండిషన్స్ని మెయింటైన్ చేస్తాం. సో ఎనరోబిక్ కండిషన్లో మనకి ఎనరోబిక్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి గ్రో అవుతాయి. సో ఆ గ్రో అయిన మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఏం చేస్తాయంటే డిగ్రేడ్ చేస్తాయి అనమాట. సో డిగ్రేడ్ చేసిన తర్వాత మనము ఏదైతే ఉందో స్లర్రీ ఆఫ్టర్ ఎనరోబిక్ డిగ్రేడేషన్
ద స్లడ్జ్ ఈస్ ట్రాన్స్ఫర్ టు అనదర్ రియాక్టర్. సో ఎనరోబిక్ డిగ్రేడేషన్ అయిపోయిన తర్వాత ఏదైతే మనకి ప్రొడక్ట్ ఉందో, లైక్ ఏదైతే మనకి కాంపౌండర్ స్లడ్జ్ ఉందో ఆ స్లడ్జ్ని మనము అనదర్ రియాక్టర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో దట్ అనదర్ రియాక్టర్ కంటైన్స్ ఎయిరోబిక్ కండిషన్స్. సో అక్కడ ఇప్పటి వరకు మనకి జరిగింది ఎనరోబిక్ డిగ్రేడేషన్. సో ఎప్పుడైతే మనము వేరే రియాక్టర్లోకి ట్రాన్స్ఫర్ చేసామో అది మనకి ఏరోబిక్ కండిషన్లో ఉంటుందన్నమాట. సో హియర్ ఏరోబిక్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఏం చేస్తాయి అంటే టోటల్ ఉన్న స్లడ్జ్ని మినరలైజ్ చేస్తాయి అనమాట, కంప్లీట్గా మినరలైజ్ చేస్తాయి. ఓకేనండి. సో ఇక్కడ మనకి ఏరోబిక్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఏం చేస్తాయి అంటే ఏదైతే వేస్ట్, ఏదైతే స్లడ్జ్ ఫైనల్ స్లడ్జ్ ఉందో ఆ వేస్ట్ని కంప్లీట్గా మినరలైజ్ చేసి కంప్లీట్గా క్లీన్ అనేవి చేస్తాయి అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేసాము, ఏదైతే కంటామినేటెడ్ సాయిల్ని తీసుకుని దాన్ని రియాక్టర్లో వేసాము. సో ఆ రియాక్టర్లో మనకి వాటర్తో ట్రీట్ చేసాము సాయిల్ని. వాటర్తో ట్రీట్ చేసిన తర్వాత మనకి స్లరీ ఫామ్ అయింది. సో ఆ స్లరీని మనము రియాక్టర్లో మనకి ఎనరోబిక్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి డిగ్రేడ్ చేశాయి. సో ఆఫ్టర్ ఎనరోబిక్ మైక్రో ఆర్గానిజం డిగ్రేడేషన్ అయిన తర్వాత మనము ఆ స్లరీని వేరే రియాక్టర్లోకి చేంజ్ చేసాం. సో ఆ వేరే రియాక్టర్లో ఏరోబిక్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ ఏరోబిక్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఏం చేస్తాయంటే ఫైనల్గా టోటల్ వేస్ట్ మనకి మినరలైజ్ చేస్తాయి అనమాట, కంప్లీట్ మినరలైజేషన్ అనేవి చేస్తాయి. సో అలా మనకి ఇక్కడ సాయిల్ అనేది క్లీన్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ క్లాస్ టుడే అండి. So these are the 4 different types of bioremediation process, like in-situ bioremediation, composting, land forming, digestion in above ground reactors. So these are the different types of bioremediation process. And so this is all about your class today. Thank you.